హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బట్టలు అయితే నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయాయండి. ఇంతకు ముందుకు ఫస్ట్ సారి ఒకసారి ఇచ్చినారని చెప్పాను కదా ఒకరు. సో వాళ్ళే మళ్ళీ రెండోసారి అయితే కూడా ఇచ్చారు. రెండోసారి అయితే ఎక్కువ బ్లౌజులు ఎక్కువ డ్రెస్సులు అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ శాంపిల్ కి 2 డ్రెస్సులు ఇచ్చారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత ఒకటేసారి బ్లౌజెస్ ఎక్కువ ఇచ్చారు, అలాగే డ్రెస్సులు ఎక్కువ ఇచ్చారు. నేను అన్ని ఒకటేసారి కుట్టలేకపోయానండి, ఎందుకంటే వీళ్ళు ఉగాది కంటే ముందు ఇచ్చారనమాట. ఉగాదికి నాకు పండగ బట్టలు చాలా ఎక్కువ ఉండిపోయాయి, అప్పుడు కుట్టలేకపోయాను. తర్వాత ఉగాది అయిపోయిన తర్వాత మా ఊర్లో మా సైడ్ ఎక్కువ సామ్లకు చేస్తూ ఉంటారు. సో సామ్లకు అలా చేసే బట్టలు ఎక్కువ ఉండిపోయేసరికి అప్పుడు కుట్టలేకపోయాను అనమాట. అప్పుడు సగం కుట్టేసి వాళ్ళకి అర్జెంట్ అంటే ఆర్టీసీ ద్వారా పంపించేశాను. ఇప్పుడు కూడా ఏదో ఫంక్షన్లు అవేవో ఉన్నాయంటే ఇంక ఇప్పుడైతే ఫాస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. చాలా ఉన్నాయన్నమాట బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటివి, అందుకోసం కొంచెం టైం అయితే పట్టింది వీటికి. సో ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా నేను పోస్ట్ ద్వారా పంపిద్దాము, ఆర్టీసీ ద్వారా కొంచెం అమౌంట్ ఎక్కువైతే అవుతుందండి, అంటే మరీ ఎక్కువ ఏం కాదులేండి. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నటువంటి కాస్ట్ బ్లౌజ్కు 120 కదా, అదే హైదరాబాద్లో ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి కదా, వాళ్ళకైతే అంటే కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది. వాళ్ళకి ఏమంటే ఛార్జెస్ 80 రూపాయలు అట్లయితే పడుతుంది అనమాట. ఇన్ని బ్లౌజెస్ ఇన్ని డ్రెస్సుల కల్లా 80-100 అంటే చాలా తక్కువనే. కానీ అది కూడా పెట్టుకోలేని వాళ్ళైతే కొంచెం ఫీల్ అవుతారు. సో ఓకే, ఏం పర్వాలేదండి. వాళ్ళకు ఒక బ్లౌజ్ మీదనే వాళ్ళకి చాలా మిగిలిపోతుంది, ఎందుకంటే మా ఊర్లో స్టిచ్చింగ్ చేసినటువంటి కాస్ట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో వాళ్ళ ఛార్జెస్ అనేది వాళ్ళకే అయితే చెప్పేసా అనమాట. ఛార్జెస్ మినిమం అంటే ఒక 100-150 లోపలైతే అయిపోతాయండి ఛార్జెస్, అంతే. సో ఇవి ఇప్పుడు పార్సల్ అయితే పట్టేస్తున్నాను. ఇవి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాయండి. ఇంతకుముందు సగం పంపించేశాను, ఇప్పుడు సగం పంపించేసాను. అంటే మొత్తం 3 సార్లు అయితే నేను వీళ్ళకు పార్సల్ అయితే పంపించాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మిగిలిన క్లాత్ ఎందుకు పంపిస్తున్నా అంటే ఇక్కడ హ్యాండ్స్ కు లైనింగ్ వేసి కుట్టలేదనమాట, వాళ్ళు చెప్పలేదు. అంటే లైనింగ్ వద్దన్నారనమాట. నాకు కొంచెం అట్లా చెయ్యి అట్లా ఎక్కించుకొని చూస్తే నాకు ఎందుకో కుచ్చుకున్న ఫీలింగ్ ఉంది. సో కుచ్చుకుంటుంది అనేసి ఏమన్నా వాళ్ళ అమ్మ మిషన్ అయితే కుడతాదంట. సో తను ఏమన్నా స్టిచ్చింగ్ చేసి ఇస్తుందిలే, లైనింగ్ ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇచ్చానమాట. కానీ మొత్తం పార్సల్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా లైనింగ్ అనేది మిగిలే ఉంది, నేను చూసుకోలేదు. ఇంకా మిగిలిన లైనింగ్ అయితే ఇచ్చేసాను, ఇంకా కొద్దిగా లైనింగ్ అయితే ఉంది, అది ఇంకా వేస్ట్ అయిపోయింది అనమాట. సో పంపించింటే బాగుండు అది కూడా అనేసి అయితే అనిపించింది. ఏం పర్వాలేదు రండి, ఆ లైనింగ్ అయినా కానీ సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోవాలంటే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.